పులి వాచి అడగగానే ఇప్పడానికి కదా గోచి అంటే వాచి ఏంటి? అదే వాచి నెతుకుదాం పద. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం పులి? నీకు ఆన్సర్ కావాలా వాచి కావాలా? నాకేమొద్దు, నాకు నా పింక్ వాచే కావాలి పులి. మరి పేచీ పెట్టకుండా నేను చెప్పింది అప్పుడు గోచి చెప్తాను, చిచి వాచి చెప్తాను. సరే పులి. పద ఆ పచ్చని పొలాల్లో డిబేట్ వేసుకుందాం. సర్లేగాని కుక్క ఇంతకీ ఎలా ఉన్నారా మా వంటలో? సూపర్. చికెన్ చింపేసింది, మటన్ మడతెట్టేసింది, పీతలు పిచ్చెక్కిచ్చేసాయి. టోటల్ గా ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. రొయ్యలు కూడా చాలా రుచిగా ఉన్నాయి. అంతా బాగానే ఉంది కానీ అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే మేం కూడా మీలాగే మనుషుల్లా ఉండేవాళ్ళం. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ రోజు అని సాగుదొబ్బేస్తున్నారు. అసలు ఏ రోజు ఆ రోజు? జాంగ్రీ నామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి, శుక్లపక్షం, శశభిష నక్షత్రం, ఆదివారం అమావాస్య, అర్ధరాత్రి 1:32 ఈ కథ మొదలైంది. కాదు, మనం ఎద మొదలైంది. అయ్యో పాపం, అసలు ఏమైంది ఆ రోజు? జాంజగిరి నామ సంవత్సరం, చైత్ర శుద్ధ వెంకీ సినిమాలో జగదాంబ చౌదరిలా పంచాంగాలు చెప్తున్నాం. అదే రోజైతే మనకెందుకు? సరేనా డాగు, ఆ రోజులు బూజులు వదిలేసి అసలు ఏమైందో వివరంగా షార్ట్ కట్ చెప్పే. ఒక వర్షం కురిసిన రాత్రే మా మీద మెరుపు పడింది. ఆ తర్వాత మేము ఇలా పెట్స్ లా మారిపోయాం. అదేలారా? ఇదంతా ఓ జులపాలోడాడిన జుమ్మాంజీ ఆట. అసలు ఏమైందంటే మీ కథలో ట్విస్టులు ఏంట్రా? అడవి సినిమాలో ట్విస్టుల కన్నా ఎక్కువ ఉన్నాయి. మామా విన్న నువ్వే ఎంత షాక్ అయ్యావంటే అక్కడున్న మేము ఎంత షేక్ అయ్యామో నీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. అవునరా బాబు, బుర్ర బండకేసుకుంటున్నంత పని అయిపోయింది. మరి మీరు మనుషుల్లో మారే ఛాన్స్ లేదా? ఉంది మామా. మరి మారిపోండి. మారిపోవడం అంటే గోడ దగ్గర కాలే తొచ్చేసినంత ఈజీ కాదు. మరి దానికి రస్న కావాలి. వీడేంట్రా రసన అనగానే కితకితలు పెట్టుకుని మరి నవ్వేస్తున్నాడు. రే మాయా, నీ సొల్లును వాపి సొల్యూషన్ చెప్పరా. మీకు కావాల్సిన రసన ఎక్కడుందో నాకు తెలుసురా. ఏంటి నీ దగ్గర రసన ఉందా? విత్ కూలింగ్. మరి లేట్ ఏంట్రా ఇవి? గోడ దగ్గర జిప్పిప్పి వచ్చేసినంత ఈజీ కాదు. అది దొరకడం అంటే రండి తీసుకెళ్తాను. రే సన్నీ సౌండి పదండి. అచ్చ హీరోలా ఉన్నాను బాస్. వచ్చిందంటే సినిమా ఛాన్స్. ఇక నేనవుతా నెక్స్ట్ ప్రభాస్. ఏంటి పచ్చిమిరగాయ వేసిన పిచ్చి కుక్కలాగా ఎలా వచ్చేస్తున్నారా? ఒరే ఏరి బాబు, సారీ వీర బాబు, నాకు కొట్టడానికి కర్రలు, కొయ్యడానికి కత్తులు
కత్తులు, కట్టడానికి తాళ్లు, నోట్లో కుక్కడానికి గుడ్డలు, వీటితో పాటు మనుషుల్ని చిత్రహింసలు పెట్టి చంపే మారణాయుధాలు మొత్తం పార్సెల్ కావాలి. ఆ, ఇవన్నీ దేనికిరా బాబు? వీటితో పాటు టైం బాంబు, ఆటం బాంబు, లక్ష్మీ బాంబు, వంకే బాంబు, ఆఖరికి ఆర్డీఎక్స్ కూడా ఇచ్చేయి. ఆ, దేనికండి బాబు ఇవన్నీ? ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నారు? మాటరు మటరే. మర్డర్ అని చెప్పాలని అవుతూ చెప్తే వేట్రా మడేలు. ఇంతకీ ఎవరిని? లాక్యం లేని నా కూతురుని అమైక్రాలు చేసి లేపుకుపోతాడాడు. ఏంటి సునీత పాపం లేపుకెళ్ళిపోయాడా? ఇంతకీ ఎవడాడు? టయానికి అల్లుళ్ళు లాంటి పాలసీని బాబు చెప్పాడు కాబట్టి నాకు తెలిసింది. అవును మావయ్య గారు, నేనెప్పుడు సదా మీ సేవలోనే. ఇంతకీ ఎవడండి బాబాడు? ఇంకెవడు, ఆ పొట్టి పోరంబోకు పులిగాడే. పులిగడు సునీత పాపం లేపుకెళ్ళిపోయాడా? కాదు, వాడిని మేము లేపేయడానికి వెళ్తున్నాం. రండి మావయ్య గారు. వీడు రస్న రస్న అని రాత్రి అంతా తిప్పేలా ఉన్నాడే. అబ్బే లేదు లేదు వస్తాం ఇక్కడే ఇదిగా. ఒరే ఎర్రబాబా ఎర్రబాబా ఒకసారి బయటికి రా. యారా సొల్లు, నీకు ఈ విషయం తెలుసా? ఆ విషయం కాదా, అర్జెంట్ గా నువ్వు వెళ్ళి రసన అట్టుకొచ్చాయి. అది కాదురా నీకు చెప్పేది. అదేం కాదు, నువ్వు అట్టుకొచ్చాయి. ఇదిగా నాకు కాదురా, మన ఫ్రెండ్స్ కి. ఇదిగా ఒక్కలో పిల్ల లేని ఫ్రెండ్స్ అన్నాడు పిచ్చిన కొడుకు. ఏరా సొల్లు, మనుషులు ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేయట్లేదా? ఆఖరి జంతువులతో చేసుకుంటున్నావు. నోర్మల్ ఎదవా, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ. అల్లు మనుషులే, జంతువులు కాదు. అందుకేరా నేను సోళ్ళు సేకర్ అంటారు. సోళ్ళు లేదవా? ఏటో నమ్మా. మీరు మాట్లాడరా. హాయ్ రా వీరబాబు, నీ వాయిస్ చాలా బాగుంది. అయ్యి బాబా, వీడేంట్రా ఎలా పడిపోయాడు? ఆడంతలే కంగారుడు. మీరు ముందు రసన తాగండి. ఇలా ఇవ్వు. ఇది కాదురా మేము అడిగిన రసన. నోరంతా పాడైపోయింది. ఇదేం రసనారా బాబు? మామా సౌండి అయితే రసనాలు నాకు ఇచ్చేయండి. ఎరా ఏమైంది? నచ్చలేదా? ఇంకో ఫ్లేవర్ ఇప్పించరా? ఒరే సొల్లుమాయ, రసన అంటే ఇది కాదు, రేడియో యాక్టివ్ సూపర్ న్యాచురల్ యాసిడ్. అదేంటి? ఇంకో ఫ్లేవర్ అయి ఉంటది. ఇది లేద్దాం. రే ఎర్రబాబు ఎర్రబాబు, బాబాయ్ ఏ టైం మాట్లాడుతున్నా? ఎందుకు ఏం కావాలి నీకు? అదేదో రేడియో ఎఫ్ఎం 98 అంటారా, ఉందా ఫ్లేవర్? రే సొల్లుమాయా, అది రేడియో టీవీ కాదు, రేడియో యాక్టివ్ సూపర్ న్యాచురల్ యాసిడ్. మమ్మల్ని ఎలా మార్చిన రసన. అదే రే బాబు, అదుందా? బాత్రూమ్ యాసిడ్ లేకపో నా దగ్గర అలాంటి వెళ్ళావు. ముందు ఎవరో తోసేక నుంచి నోరు పోయారు బాబు. వీళ్ళు ఈ రోజు నుంచి మన ఫ్రెండ్సే. అలాగా ఇది దయ్యాలే మేలు. దెయ్యాలు గేయాలి కాదు, అదో పెద్ద కథ. నీకు మళ్ళీ చెప్తానులే గాని ఈ రోజు నుంచి నువ్వు కూడా ఫ్రెండ్షిప్ చేసే. ఇదిగో ఈడి సన్ని, అది సౌండ్, ఆడు బన్నీ, వీళ్ళ ముగ్గురు, నువ్వు నేను పులిగాడు. ఈ రోజు నుంచి ఒక బ్యాచ్. ఏమంటావు? పులిగాడు గుర్తొచ్చింది. నీకేం గుర్తొచ్చిందిరా? పులిగిడికి వాచ్ ఇవ్వాలి. వచ్చే సౌండ్ టైం అయిపోయింది. వెళ్ళు. వాచి గోచి కాదు, పులిగాని చంపేస్తారంట. చంపేస్తారా? ఎవడా? ఇంకెవరో ఆ పాలసీన్ గాడు, సుబ్బారావు గాడు నా దగ్గర మారణైదులు కొనుక్కుని వెళ్ళారని చంపాడని. అయినా మావాడు ఏం చేశాడు? సుంతులు లేపుకెళ్ళిపోయాడంట. లేపుకెళ్ళదురా బాబు, డేట్కి వెళ్ళాడు. ఏమో మరి, చంపేస్తారంట. అయినా నువ్వెందుకు అమ్మారా సవాలు? అంటే అది కమిషన్ కోసం. మీరు అలా మాట్లాడుకోవడమేనా? మన పులిగాన్ని కాపాడేదేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు అంటే ఎలా కాపాడతావు? ప్లానింగ్ చేయాలి, స్కెచ్ గీయాలి, కొంచెం ప్రిపరేషన్ చేయాలి. మీరు అది చేస్తూ ఉండండి, నేను వెళ్ళి కాపాడేసి వస్తా. వస్తే సౌండ్ కమాన్. సునీత, ఈ రోజంతా మనం భలే ఎంజాయ్ చేసాం కదా. అవును పులి, ఈ రోజు టైం చాలా బాగా స్పెండ్ చేసాం. టైం అంటే గుర్తొచ్చింది, నా వాచి. అయ్య బాబోయ్, ఇది వాచ్ వాచ్ అని మళ్ళీ పేచి పెట్టేస్తుంది. నెతుతో నాగు, నువ్వు ఎక్కడే ఉండు. ఇక్కడ ఉన్నాడాడు. ఊరంతా జల్లెడ పెట్టాం. ఇక పులిగాడంటూ దొరికితే ఈ కొబ్బరి చెట్ల దగ్గరే దొరకాలి. పదా నరికేద్దాం. హే చిచ్చి, పక్కకి పో. ఏంటి నువ్వు? అబ్బా అబ్బా అబ్బా. వచ్చేసిందా?
ఏమే సౌండి ఇదిగో సునీత నీ వాచ్ దొరికేసింది కష్టమని ఎతికాను హాయ్ థ్యాంక్ యూ పులి అమ్మ బాబోయ్ రే మీరేట అక్కడ ఉన్నారు ఇట్రండి. ఆ రండి. ఇలాంటి 2D వెర్సలు మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ కు లైక్ చేసి బాగా షేర్ చేసి బాగా సబ్స్క్రైబ్ చేయండి మామా